చేయూత కింద 4000 ఇస్తామన్నారు, ఇవ్వట్లేదు. మహిళలకు 2,500 నెలకి ఇస్తామని చెప్పి ఇవ్వట్లేదు. ఇంకోటి యువతకి 5 లక్షల ఆర్థిక సాయం అన్నారు, ఇవ్వట్లేదు. దానికి మీ సమాధానం ఏంటి? 200 యూనిట్ లోపల ఉచితంగా కరెంట్ ఇస్తే అది పెద్ద ఎత్తున వెసులుబాటు అవుతుంది పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మధ్యతరగతి కుటుంబాలకి. కొంత ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుందని నమ్మి ఇచ్చింది, అందుకే దాన్ని అమలు చేస్తూ ఉన్నాం. ఇలా కేవలం 3 మాసాల్లోనే మేము అధికారంలోకి వచ్చి శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన గంట లోపలనే 2 హామీల్ని మేము అదే శాసనసభ ప్రాంగణంలో మొదలుపెట్టాం. 3 మాసాల్లో ఇన్ని హామీలు చేసుకుంటూ వచ్చాం. ఈ లోపల మనకి ఎన్నికలు రావటం, కోడ్ రావటం, మిగతా హామీలకు సంబంధించి అమలు చేసే కార్యక్రమాన్ని ఆపమని చెప్పి ఎన్నికల కమిషన్ కూడా చెప్పడం జరిగింది. ఇదంతా వాస్తవం. మేము ఇచ్చిన హామీలన్నింటినీ కూడా తప్పనిసరిగా కమ్ వాట్ మే సంపద సృష్టిస్తాం, ఆ సంపదను ప్రజలకు పంచుతాం. ఆ పంచే ప్రక్రియలో భాగంగానే మేము ఇచ్చినటువంటి హామీలు కూడా ఇది ఒక్కడికో ఇద్దరికో పనికొచ్చేది కాదు. కొన్ని లక్షల మంది తెలంగాణ కుటుంబాలకు ఉపయోగపడేటువంటి హామీలు ఇవన్నీ. కుటుంబానికి ఉపయోగపడాలా, సంపద పాలకులకే చెందకూడదు, ప్రజలకు చెందాలని నమ్మి ఇచ్చినటువంటి 100% చేస్తాం. రుణమాఫీతో పాటు 4,000 చేయూత లేదా మహిళలకు 2,500 సహాయం, ఇవన్నీ కూడా అమలు చేస్తారా? చేస్తాం. చేయదగిన ఆర్థిక వనరులు మీ దగ్గర ఉన్నాయా? ఒకప్పుడు మన రెవెన్యూ 60,000 ఉండేది, లేదా 30,000 ఉండేది. ఒకప్పుడు 5,000 ఉంది. కానీ రెవెన్యూ వ్యవస్థను పెంచుకుంటూ, జీడిపిని పెంచుకుంటూ, ఆస్తుల్ని, సంస్థల్ని, వ్యవస్థలని ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటూ ప్రజల అవసరాలు తీర్చడం కోసం మనం ప్రణాళికలు తయారు చేసుకుంటూ ముందుకు పోవాల్సిందే. ప్రపంచం గ్లోబలైజేషన్లో జరుగుతున్న మార్పులను కూడా మనం గమనించాల్సింది. అందులో భాగంగా మనం ఇక్కడ వ్యవస్థని బలోపేతం చేస్తూ తప్పనిసరిగా మేము ఆర్థిక వనరుల్ని, ఆల్టర్నేటివ్ రెవెన్యూస్ని కూడా పెంచుకుంటాం. తప్పనిసరిగా మేము ఇచ్చినటువంటి హామీల ద్వారా ప్రజలకు మేలు జరిగేటట్టుగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేస్తాం. దీన్ని ఏ రాజకీయ పార్టీ ఏదో ఎన్నికల కోసం మేము చేసామని వాళ్ళు భావిస్తే అది తప్పు. ఎన్నికల కోసం కాదు, తెలంగాణ సమాజం బాగుపడాలని, ఆర్థికంగా ఎదగాలని, నిలబెట్టాలని ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమం. బట్టి విక్రమార్క గారు కానీ ఢిల్లీకి కప్పం కడుతున్నారు తప్ప ప్రజలకు ఎటువంటి మేలు చేయటం లేదని బీజేపీ బీఆర్ఎస్ వాదిస్తుంది. అది గాలి మాటలు. గాలికి ఒక రాజకీయ పార్టీ మీద, ప్రభుత్వం మీద అడ్డగోలుగా కావాలని ఒక బురద జల్లాలని చెప్పాల్సినటువంటి మాటలు తప్ప మీరు ఏ రకంగా ఏం చేశారని మాట్లాడతారు అసలు? ఉదాహరణకి వాళ్ళు ఇరిగేషన్లో ఏమైనా అవినీతి జరిగిందని అంటారా, లేదా సివిల్ సప్లైస్లో జరిగిందంటారా, లేకపోతే ఫైనాన్స్లో జరిగిందంటారా, లేకపోతే ఇంకో శాఖలో జరిగిందంటారా? ఏం చేసాం మేము 3 నెలల్లో? అసలు ఏం చేసామని అవినీతి జరిగింది? ఒక ఆయన మాట్లాడుతున్నాడు సివిల్ సప్లైస్లో ఏమి చేయలేదా 6 నెలల్లో? ఒక నిమిషం, అంటే మేము కొత్తగా పిలిచిన టెండర్లు ఏంటి? మేము పవర్ ప్రాజెక్ట్స్ పిలిచామా యాదాద్రిలాగా, భద్రాద్రిలాగా? అంటే 6 నెలల్లో డెవలప్మెంట్ యాక్టివిటీ ఏం జరగలేదు. నేను చేసిందంతా ప్రజలకు ఉపయోగపడే పంపిణీ కార్యక్రమం చేశాం. మేమేదో మీకేదో టెండర్లు పిలిచి అందులోంచి కమిషన్ తీసుకున్నాం అంటే ఎవడన్నా మాట్లాడిన అర్థం. ఏమన్నా టెండర్లు పిలిచామా? కమిషన్ ఉన్నదే 3 నెలలు. 3 నెలల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థను ఘాట్లో పెట్టి వాళ్ళకి సక్రమంగా జీతాలు ఇస్తూ వచ్చిన ఆదాయాన్ని ఎవడు దోచుకోకుండా ప్రజల పంచే కార్యక్రమం చేస్తున్నాం. బట్టి విక్రమార్క గారు మాట్లాడితే ఎట్లా? బట్టి విక్రమార్క ఉదాహరణకి సివిల్ సప్లైస్ గురించి ఒక ఆయన మాట్లాడుతున్నారు. ఎట్లా మాట్లాడుతున్నారంటే మీరు టెండర్ పిలిస్తే మీరు సేకరించినటువంటి ఒడ్లు టెండర్ పిలిస్తే 1700 టెండర్లు, 1700 టెండరా? మేము అది తక్కువ, రాష్ట్ర ఆదాయం నష్టం జరుగుతుందని క్యాన్సిల్ చేసి టెండర్ పిలిస్తే 2000 పైబడి రాష్ట్రం టెండర్లో పార్టిసిపేట్ చేసిన వాడు ఇచ్చింది. అదే వ్యక్తులు, అదే ప్యాడీ. అంటే మేము రాష్ట్రాన్ని మేలు చేసామా, నష్టం చేసామా? ఆదాయం పెంచామా, తగ్గించామా? బట్టి విక్రమార్క గారు, ఇది అడ్డగోలుగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు? సుమారు 27,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారని అంటున్నారు. మరి అంటే అప్పులు చేయకుండానే అభివృద్ధి జరుగుతుందా? బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు గొప్పగా మార్చిందని అంటున్నారు. మీరు అప్పులు చేయకుండానే తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తారా? మేము చేసిన అప్పు అంతా కూడా మీరు ఈ 10 సంవత్సరాలు చేసిన అప్పులు కట్టడానికే అప్పు చేసాం. 26,000 కోట్ల దాకా అప్పు కట్టాం. రెవెన్యూస్ మీరు రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడకుండా
అడ్డగోలుగా మీరు చేసిన అప్పుల్ని అది ఒక పెనుభారంగా మారింది. ఎప్పుడు 10 ఏళ్ల తర్వాత మీరు తీసుకొచ్చిన అప్పులు రీపేమెంట్ కోసం పెట్టారు మీ కండిషన్స్లో. 10 ఏళ్ళు మీరు అప్పులు తీసుకొచ్చి అడ్డగోలుగా ఖర్చు పెట్టారు. వాటి కట్టే బాధ్యత ఇప్పుడు మా మీద పడ్డు. ఆ ప్రిన్సిపల్ అమౌంట్ ఆ ఇంట్రెస్ట్ పే చేయడానికే 27 కోట్లు 26 కోట్లు దానికి. అంటే ఇప్పుడు తెలంగాణలో ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేయడానికి తెలంగాణను అప్పుల బాధ బయటపడేయడానికి మేము చేసుకొచ్చిన అప్పు అడ్డగోలుగా ఏదో కుంగిపోయే కాలుష్యం పైనో లేకపోతే పనికిరాని సబ్ క్రిటికల్ టెక్నాలజీతో కట్టాల్సిన సూపర్ క్రిటికల్ కట్టకుండా అవుట్డేటెడ్ టెక్నాలజీ ఉన్నట్టు సబ్ క్రిటికల్ టెక్నాలజీతో కట్టేటువంటి పవర్ ప్రాజెక్ట్ కోసం వెచ్చిస్తలేము. తీసుకొచ్చిన అప్పు అంతా కూడా మీరు చేసిన అప్పులు నేను ఆ ప్రిన్సిపల్ అమౌంట్ కట్టడానికే సరిపోయింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.